అందరికీ నమస్కారం. గత వీడియోలో చెప్పినట్లుగా మనం గ్రామ పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి పనుల మీద ఆడిట్ రిపోర్ట్ తీసుకోవటం ఎలా అనే విషయంలో మనం గతంలో ఒక వీడియో చేశాం. ఆ వీడియో పైన మీ అభిప్రాయాలను తెలియచేయండి. ఇంకా మనం ఆడిట్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాల్లో గనక ఏమన్నా అవినీతి ఆరోపణలు కానీ అవకతవకలు కానీ జరిగి ఉంటే ఎలా మనము మండల అభివృద్ధి అధికారి గారికి ఫిర్యాదు చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. గౌరవనీయులైన మండల అభివృద్ధి అధికారి గారికి నమస్కరించి తెలియజేసిన ఫిర్యాదు. ధర్మవరం మండలం విషయం 2021-22 సంవత్సరాల మధ్యకాలంలో పనిచేసిన గ్రామ పంచాయతీల పర్యవేక్షణ అధికారి EOPRD గారిపైన మరియు 2018-2022లో గంగవరం పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన కార్యదర్శి గారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకొని అభివృద్ధి పనుల్లో అక్రమాలు చేసిన సొమ్ముని పంచాయతీ కార్యదర్శి గారి నుండి రికవరీ చేసి గ్రామ పంచాయతీకి అప్పచెప్పవలసిందిగా కోరుతూ, అయ్యా, తమ మండలం పరిధిలో గంగవరం గ్రామ పంచాయతీలో 2021-22 సంవత్సరాల మధ్యకాలంలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించిన ఆడిట్ నివేదికలను ఎం వసంతకుమారి, శ్రీనగర్ కాలనీ, బందరు అను నేను తీసుకోవడం జరిగింది. వాటిని పరిశీలించగా లక్షల రూపాయల అవినీతి జరిగిందని కళ్లకు కట్టినట్లు ఆడిట్ శాఖ వారు ఆ రిపోర్ట్లో పొందుపరిచారు. కాబట్టి వారు ఆడిట్ నివేదికలను పరిశీలించి ఆడిట్ కాపీలు జత చేసిదని 2021-22లో విధులు నిర్వహించిన కార్యదర్శి గారిని ఎంక్వైరీ చేసి అభివృద్ధి నిధులలో జేబు నింపుకున్న సొమ్మును వెంటనే రికవరీ చేసి పంచాయతీకి జమ చేయవలసిందిగా కోరుచున్నాను. మరియు 2021-22 సంవత్సరాల మధ్యకాలంలో విధులు నిర్వహించిన గ్రామ పంచాయతీల పర్యవేక్షణ అధికారి EOPRD విధులను సక్రమంగా నిర్వహించలేకపోవడం వల్ల పంచాయతీ కార్యదర్శి అక్రమాలకు పాల్పడ్డారు. కాబట్టి అప్పటి EOPRD గారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. జత చేసినవి గంగవరం గ్రామం యొక్క ఆడిట్ నివేదికలు. ఇట్లు తమ విధేయురాలు. ఆ ప్రక్కనే చిరునామా అని పెట్టి మన అడ్రస్ని రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆడిట్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత గ్రామ పంచాయతీల అభివృద్ధిలో జరిగిన అవకతవకలపైన మనం ఫిర్యాదు చేసుకోవచ్చు. ఫిర్యాదుకి ఆడిట్ రిపోర్ట్ తీసుకుంటాం కదా, దీని కాపీని కూడా జత చేసి మనం రాసిన ఫిర్యాదుతో పాటు మనం సమర్పించాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం గ్రామ పంచాయతీలో జరిగే అవినీతిని MPDO గారికి లేదా జిల్లా స్థాయి గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి గారికి ఫిర్యాదు చేయవచ్చు.